శ్రీ గురుచరణ కమలేభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాధే రాధే అందరికీ. శ్రీమద్ భాగవతంలోని దశమ స్కందంలోని శ్లోకం ఇది. దశమ స్కందంలోని అంటే 10.2.19 రోజు మేము భాగవతం చర్చించుకుంటూ ఉంటాము. సో సరే రికార్డ్ చేసి నా యూట్యూబ్లో పెడితే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వింటారు కదా అనే సదుద్దేశంతో ఏకాదశి రోజు ఈ ప్రారంభం ఈ ఎఫర్ట్ అనేది చేస్తున్నాను. సో మీకు మధ్య మధ్యలో వేరే వాళ్ళ గొంతు కూడా అనిపించవచ్చు. వాళ్ళు నాతో ఫోన్ కాల్లో ఉన్నారు శ్రీమద్ భాగవతం చర్చలో. ఓకే, సో ఫస్ట్ శ్లోకాన్ని చెప్తాను. దాని తర్వాత యాక్చువల్లీ ఇదంతా ఇంగ్లీష్ పుస్తకం అన్నమాట. ఇంగ్లీష్ పుస్తకాన్ని నేను ఏం చేస్తానంటే అప్పటికప్పుడు నేను చదివి తెలుగులోకి మార్చి చెప్తుంటానమాట. సో అదే ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తుంది. అందరూ దీని నుంచి లాభం పొందాలి అని నా ఉద్దేశం. ఓకే, రాధే రాధే. శ్లోకం 10.2.19 సా దేవకీ సర్వజగన్నివాసభూత నితరం నరేజే భోజేంద్రగేహేగ్నిశిఖేవ వృద్ధా సరస్వతి జ్ఞానఖలే యథా సతీ. అనువాదం: దేవకీ మాత ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క రెస్టింగ్ ప్లేస్ అయ్యారు. అంటే దీని ముందు జరిగిన శ్లోకాల కాంటెక్స్ట్ ఏంటంటే వసుదేవుడు ఇప్పుడే దేవకీమాత గర్భంలోనికి మెడిటేషన్ ద్వారా భగవంతుని పంపిస్తారు. అది ఎలా పంపిస్తారు ఏంటి అనేది మీరు ఈ పుస్తకం తెచ్చుకొని చదవచ్చు. చాలా దివ్యమైన భాగవత భాష్యం ఇది మా గురుగారిది. ఓకే, సో ఇప్పుడు వసుదేవుడు మెడిటేషన్ ద్వారా దేవకీమాతలోకి భగవంతుని పంపించారు. ఎలా అయితే గురువు దీక్ష ఇచ్చినప్పుడు శిష్యుడి హృదయంలో భక్తి బీజాన్ని నాటుతారు, అలానే వసుదేవుడు దీక్షకి 3 రకాలు ఉన్నాయి. దీని గురించి పద్మపురాణంలో శివుడు పార్వతీదేవికి చెప్తారు. దీని గురించి కూడా గురుగారు మొత్తం కోట్ చేస్తారు. పదపురాణం కాదు, కులార్ణవ తంత్రంలో. సో ఒక దీక్ష విధి ఏంటంటే మెడిటేషన్ ద్వారా, అంటే ధ్యానం ద్వారా భగవంతుని ట్రాన్స్ఫర్ చేసి శిష్యుడిని శిష్యుడు ఎదిగేలాగా చేసే విధి. సో ఒక విధి అది కదా. సో దాంట్లో ఏంటంటే వసుదేవుడు అలానే చేశాడు దేవకీమాత. ఫస్ట్ కృష్ణుడు వసుదేవుడిలోకి వస్తాడు. వసుదేవుడు శుద్ధ భక్తుడు కాబట్టి అక్కడి నుంచి వసుదేవుడు మెడిటేషన్ ద్వారా దేవకీమాతలోకి భగవంతుడిని పంపిస్తాడు. భగవంతుడు సర్వస్వతంత్రుడు కదా, ఆయన నిశ్చయించుకుంటారని ఏవైనా చేయగలరు. ఆయన మీదకి మనుషుల యొక్క లాజిక్ అనేది మనం పెట్టలేము. సో ఇప్పుడు ఏం జరిగింది, దేవకీమాత గర్భంలోనికి కృష్ణుడు వెళ్ళాడు. ఇది స్త్రీ పురుషుల సంగమం ద్వారా కలిగిన సంతానంలాగా కాదు. భగవంతుడు ఆధ్యాత్మిక పురుషుడు. స్త్రీ పురుషుల సంగమం ద్వారా కలిగేది భౌతిక సంతానం. భౌతికం అంటే ఏంటి? ఈ పంచభూతాల ద్వారా కలిగే దేహము, కలిగే మనుషులు, 3 గుణాలకి లోబడిపోయి ఉన్న మనుషులు. కానీ భగవంతుడు ఆధ్యాత్మిక పురుషుడు కాబట్టి భగవంతుడు ఆధ్యాత్మికంగానే గురువు నుంచి శిష్యుల్లోకి ట్రాన్స్ఫర్ అయినట్టు వసుదేవుడు ధ్యానంలో ఉండి ఆ ధ్యానం ద్వారా భగవంతుడిని దేవకీమాత గర్భంలోనికి పంపించారు. సరే, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే మనం ఈ భౌతిక బుర్రతో ఇవన్నీ పసిగట్టలేము. దానికి ఆధ్యాత్మిక చక్షువులు కావాలి. అది మనం సాధన చేస్తూ పవిత్రమైనప్పుడు భగవంతుడే గురుదేవుల కృప ద్వారా ఏంటి హృదయంలో నుంచి మన జ్ఞానం కలిగిస్తారు గురుదేవుడు. సో ఇప్పుడు శ్లోకానికి వెనక్కి వస్తే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నారు, కాంటెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు శ్లోకంలో ఏం చెప్తున్నారంటే దేవకీమాత గర్భం అనేది ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవరు? అందరికీ మూలాధారుడు. అలాంటి మూలాధారుడైన శ్రీకృష్ణుడికి దేవకీమాత గర్భం అనేది రెస్ట్ తీసుకునే ప్లేస్ లాగా మారింది. దేవకీమాత కంసుడి యొక్క కారాగారంలో బందీ ఉంది కదా. కంసుడు ఎవరు? భోజ వంశీకుడు. కంసుడి యొక్క కారాగారంలో బందీ అయి ఉండడం వల్ల ఆవిడ మెరవలేదు. మామూలుగా భగవంతుడు మనలోకి వస్తే మనం ఎంతో ఆధ్యాత్మిక కాంతిని పొందుతామన్నమాట. కానీ ఆవిడ కంసుడి యొక్క కారాగారంలో బందీ ఉంది కాబట్టి ఆవిడ మెరవలేదు. భగవంతుడు ఇచ్చా ఇది కూడా. కానీ ఆవిడ ఎలా అంటిది అంటే ఉదాహరణ ఇచ్చారు. ఆవిడ ఏ స్థితిలో ఉన్నదంటే ఒక అగ్నిని మనం ఆ అగ్ని కాంతి రాకుండా మనం దాచేస్తే ఎలా ఉంటుంది? కాంతి ఉంటుంది కానీ మనం దాయబడింది కాబట్టి మనకు ఆ కాంతి కనిపించదు. ఇంకో ఉదాహరణ ఏమిచ్చారంటే ఒక తెలివైన వాడున్నాడు, మంచి అన్ని జ్ఞానం ఉన్నవాడున్నాడు. అలాంటి వ్యక్తి అతని జ్ఞానం పంచుకోకుండా కూర్చుంటే ఎట్లా ఉంటుంది?
జ్ఞానం లోపల దాగుంది కానీ బయటకు పంచుకోవట్లేదు. సెల్ఫిష్ ఫెలో అతను. భగవంతుడు సృష్టికి మూలమైనప్పటికీ ప్రతి ఒక్క జీవికి ఆనందాన్ని ప్రసాదించే పురుషుడు అయినప్పటికీ, అంటే భగవంతుడు కదా, ప్రతి జీవికి ఆనందాన్ని ఇచ్చేది ఆయనే. ఆయన దేవకీ మాత గర్భంలోకి వచ్చాక కూడా ఆవిడ పక్క వాళ్ళకి దుఃఖిస్తూ కనబడలేదు. ఇప్పుడు సాక్షాత్తు ఆ దేవాది దేవుడే, జగత్పితే, అందరికీ సంతుష్టినిచ్చే ఆ దేవుడు దేవకీ మాత గర్భంలోకి వచ్చినప్పటికీ ఆవిడ కాంతితోనూ కనబడలేదు, ఇంకా పక్క వాళ్ళకి ఆవిడ ఆనందంగా కూడా కనిపించలేదు. ఎందుకు అలా జరిగింది అంటే ఆవిడ కంసుడి యొక్క కారాగారంలో బందీ అయిపోయి ఉంది. ఆవిడ లోపల 2 రకాల భావనలు ఉదయించాయి. ఒకటేంటి, కంసుడు కృష్ణుడిని కూడా సంహరిస్తాడేమో, ఆవిడ గడిచిన 6 పుత్రుల్ని సంహరించినట్టు. ఇంకో ఫీలింగ్ ఏంటి, నేను చాలా అదృష్టవంతురాన్ని, భగవంతుడు నా గర్భంలోకి వచ్చాడు ఈ భూమి యొక్క భారాన్ని తీసేయడానికి అని. ఆవిడ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే అగ్ని కాల్ చేశాక ఆ రిమైనింగ్ ఏమంటుందని యాషెస్, బూడిద అదే. సో ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అంటే బూడిద కప్పేసిన అగ్నిలాగా. అంటే ఆవిడ యొక్క కాంతి ఓపెన్గా కనిపించలేదు కానీ ఆవిడలో కాంతి ఉన్నది. బూడిద అగ్నిని కప్పేసినప్పటికీ అగ్నిలోని ఆ వేడి అలానే ఉంటుంది, అలానే ఆవిడలో కూడా ఆ కాంతి అనేది ఉన్నది. దేవకీ మాత గర్భంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ఇంకా ఆవిడ కంసుడి కారాగారం నుంచి తప్పించుకోలేదు కాబట్టి ఆవిడ అందరికీ ఆవిడ కాంతిని చూపించలేదు. కానీ ఆ కారాగారం ఏదైతే గదిలో, ఏ కారాగార గదిలో అయితే ఈ దేవకీ మాత ఉన్నదో ఆ కారాగార గది మొత్తం తేజస్సుతో నిండిపోయింది. ఎందుకు అనంటే ఆవిడ ఆత్మలో, మనస్సులో, హృదయంలో చాలా ఆనందాన్ని అనుభవించారు కాబట్టి. అసలు ఈ ఆనందం ఎక్స్టసీ అన్నది ఇంగ్లీష్లో, అంటే దివ్యమైన ఆనందం అనమాట. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు ఉండవు, అంత ఆనందాన్ని అనుభవించారు ఆవిడ. ఎలా ఆ ఆనందం ఎట్లాంటిదంటే ఈ సమస్త వైదిక జ్ఞానం మొత్తం ఒక వ్యక్తిలో ఉందనుకోండి, ఆ వ్యక్తి అతనిలోనే దాచుకుని పక్క వాళ్ళకి పంచుకోకుండా ఉంటే ఆ వ్యక్తి సెల్ఫిష్ పర్సన్, పక్క వాళ్ళకి పంచుకోకుండా స్వార్థపరుడు, అలానే ఉంటాడు. కానీ జ్ఞానం లోపల ఉన్నది. అట్లానే ఆవిడ ఆనందం కూడా అలానే జమ అయిపోయి ఉంది లోపల, బయటకు రావట్లేదు. ఆ కాంతి, ఆనందం వల్ల వచ్చిన ఆ కాంతి, తేజస్సు. దీని గురించే ఇక్కడ గురుగారు ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఒక గడిచిపోయిన గతంలో ఒక విషయం జరిగింది. ఏంటి, చరిత్రలో కౌండిన్య అనే ఒక ముని ఉండేవారు. ఆ ముని గురించి ఇక్కడ చర్చించడం సరైన ప్లేస్ అని చెప్పి గురుగారు చెప్తున్నారు. కౌండిన్య ముని ఒక బ్రాహ్మణుడి పుత్రిక, సుశీల అనే బ్రాహ్మణుడి పుత్రికని వివాహం చేసుకున్నారు. బీయింగ్ వెరీ పూర్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా బీదవాళ్ళు. అందుకని ఏం చేశారు, ఒకరోజు ఉపవాసం చేయడానికి ఒక రోజును కనుక్కున్నారు. ఎందుకంటే ఈరోజు ఉపవాసం చేస్తే ఆ రోజు మనం చాలా రిచ్ అయిపోతామని చెప్పి ఈ ఉపవాసం రోజుని అనంత వ్రత అని అంటారు. పూర్ణిమ రోజు, అదే ఓకే, పూర్ణిమ, కరెక్ట్. అనంత పూర్ణిమ అంటారు. అనంత వ్రతం అనేది భాద్రపద మాసంలోని బ్రైటెస్ట్ డే అంటే పూర్ణిమ రోజు పడుతుంది. భాద్రపద మాసం అనేది ఆగస్ట్ సెప్టెంబర్లో వస్తుంది. అనంత భగవాను ప్రార్థిస్తారు. ఇంకా ఎల్లో కలర్ కాటన్ తాడు అనేది చేతికి కట్టుకుంటారు, బ్రేస్లెట్ లాగా. హస్బెండ్ చేతికి, వైఫ్ చేతికి, ఇద్దరు చేతులకి ఎల్లో కలర్ తాడు కడతారు. ఎవరి ద్వారా? పూజ చేయించే బ్రాహ్మణుడి ద్వారా. కానీ ఇక్కడ సుశీల గారు వాళ్ళే బ్రాహ్మణులు కదా, అందుకే ఈవిడ ఏం చేసింది, ఆవిడ భర్త అంటే కొంచెం భయం అంట, అందుకని ఆవిడ చేతికి ఆవిడ కట్టుకుంది కానీ హస్బెండ్ చేతికి కట్టలేదు. ఎప్పుడైతే భర్త కానీ భార్య కానీ ఏదైనా ఆధ్యాత్మిక కార్యం చేస్తారో ఈ ఇరువురికి ఆ ఫలితం అనేది ఉంటుందంట. అందుకే ఆవిడ
తరచూ ఈ వ్రతాన్ని చేసి ఉపవాసం ఉండేవారు. అందుకని భర్త ఇంకా భార్య ఇద్దరూ చాలా రిచ్ అయిపోయారు, చాలా ఆనందాన్ని అనుభవించారు, చాలా ఐశ్వర్యం కలిగింది. సరే, ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గరికి ఐశ్వర్యం ధనం వస్తుందో అలాంటి వాళ్ళకి గర్వం వస్తుంది. ఇంకా గర్వం వల్ల ఏంటి, పక్క వాళ్ళతో సరిగ్గా వాళ్ళు నడుచుకోరు. స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా అవ్వలేదు. అలాంటి వ్యక్తి ఏంటంటే గుడ్డివాడు అయిపోతాడు. ఇంకా ఏమనుకుంటాడు, నేనే దేవుణ్ణి, నేను పర్ఫెక్ట్, నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా సంతోషంగా ఉన్నా, నాతో పోటీకి ఎవరు రారు, నేను చాలా అదృష్టవంతుణ్ణి, నేను యజ్ఞయాగాదులు చేస్తున్నాను, నేను మంచిగా దాన ధర్మాలు చేస్తున్నాను, నేను చాలా పుణ్యాత్ముణ్ణి అనే భావనలు కలుగుతాయంట. అలానే ఏమంటారు, భాగ్యంలో ఏం రాసి పెట్టింది అంటే ఈ కౌండిన్య ముని కూడా అలానే గర్విష్ఠులాగా అయిపోయాడు. ఓ రోజు ఇలా అనంతుణ్ణి పూజించాక సుశీల గారు అడిగారంట వాళ్ళ హస్బెండ్ని ఏదో సేవ చేయమని అడిగారంట. అప్పుడు ఈ కౌండిన్య ముని చాలా కోపంగా అయిపోయి, ఏంటి అసలు దేని గురించి పూజలు చేస్తున్నావు నువ్వు, ఇంకా నీ చేతికి ఏం కట్టుకున్నావు నువ్వు అని అడిగారంట. ఆవిడేమో ఆయనని బతిమాలిందంట, కొంచెం వినయంగా ఉండండి, మంచిగా మాట్లాడండి, ఈ అనంత భగవానుడి యొక్క పూజ వల్లనే కొంచెం వినయంగా ఉండండి, కొంచెం సరిగ్గా బిహేవ్ చేయండి, ఎందుకంటే అనంత భగవానుడిని పూజించి ఈ తాడు నేను కట్టుకున్నాను, ఈ తాడు అనంత భగవానుడి యొక్క రీప్రజెంటేషన్, అంటే అనంత భగవానుడే ఈ తాడు రూపంలో ఉన్నాడు అని చెప్పి ఆవిడ నమ్ముతున్నారు అక్కడ. ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, ఏదైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో మన ధనము ఆస్తి అదంతా కేవలం అనంత భగవానుడి యొక్క కృప వలనే లభిస్తుంది. ఇదంతా విన్న కౌండిన్యముని ఏం చెప్పారు, ఈ అనంతుడు ఎవరు, ఆయన ఏమి ఇవ్వగలరు, నేను నా కష్టార్జితంతో సంపాదించుకున్నాను, ఈ తాడు మనకేం తీసుకొస్తుంది, నేను రాత్రి బవళ్ళు కష్టపడ్డాను కాబట్టి మనకి ఇవాళ ధనం ఉంది, ఆ తాడు నాకు ఇచ్చేసాయి, నేను దీన్ని కాల్చేస్తాను, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు. ఇదంతా చెప్పాక ఆ తాడుని లాగేసేసి కౌండిన్యముని ఏం చేశాడు, పడేశాడనమాట కాలుతున్న అగ్నిలో. ఆయన ఒక ముని అయినప్పటికీ, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ తెలిసినప్పటికీ ఆయన గర్వం కారణంగా ఏంటి అపరాధం చేస్తూ బిహేవ్ చేశారు. ఇక్కడ ఆయన ఏమనుకున్నారు, అందరూ ధనం కోసం ఐశ్వర్యం కోసం కష్టపడతారు, ఇంకా అందరూ ధనవంతులు అవ్వలేరు, ఎంతోమంది కష్టపడే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, అందరూ అవుతున్నారు ధనవంతులు. కాల్ చేశారు తాడుని. ఆయనకి విషయం తెలుసు, ఏం విషయం, అందరూ కష్టపడతారు కానీ అందరూ ధనవంతులు అవ్వలేరు. ఆ విషయం తెలిసినప్పటికీ ఇంకా భగవంతుడి కృప ద్వారానే మనకి ఐశ్వర్యం ఆస్తి అంతా లభిస్తుంది, ఆయన కృప ఉంటేనే మనం ఎప్పుడు పుణ్యాలు చేయాలి, ఎలా నడుచుకోవాలనేది మనకి తెలుస్తుంది. ఇంకా గురువు ద్వారా కూడా ఈ జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తారనమాట. ఇలా తెలుసు ఈ జ్ఞానాన్ని. ఎలా అయితే ఒక కొబ్బరి బోండంలోకి నీళ్ళు ఎలా వెళ్ళాయో తెలుసుకోవడం అనేది కష్టమో, ఎందుకంటే కొబ్బరి బోండం బయట నుంచి చాలా గట్టిగా షెల్లో కవర్ అయి ఉంటుంది కదా, లోపల నీళ్ళు వెళ్ళాయి, అలానే అది తెలుసుకోవడం ఎలా కష్టమో అలానే మన పుణ్యఫలం ద్వారా ఎలా ధనం వస్తుంది అని తెలుసుకోవడం కూడా కష్టం. సత్యం ముందు ఆధ్యాత్మిక సత్యం ముందు భౌతిక ధనం ఎంతున్నా కూడా అది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క లీలల ముందు, భగవంతుడి యొక్క గుణగానాల ముందు ఈ భౌతిక ధనం అనేది వాల్యూ లేకుండా పోతుంది దానికి, భౌతిక ధనానికి. అందుకే ధనం ఉన్నా లేకపోయినా ఒక మనిషి దగ్గర భగవంతుడి గుణగానాల ముందు ఈ భౌతిక ధనానికి విలువ లేదనమని తెలుసుకోవాలి. వుడ్ యాపిల్ అనేది ఉంది. వుడ్ యాపిల్ అనేది బయట నుంచి కటువుగా ఉంటుంది, ఈ కొబ్బరి బోండం యొక్క షెల్ లాగా. కానీ ఎప్పుడైతే ఒక ఏనుగు వుడ్ యాపిల్ని మింగుతుందో, ఏనుగు వుడ్ యాపిల్ని నమలదు, ఏం చేస్తుందంట, కానీ వుడ్ యాపిల్ లోపల ఉన్నది మొత్తం మాయమైపోతుందంట. వేరే మాటల్లో చెప్పాలి అంటే, ఎప్పుడైతే ఏనుగు వుడ్ యాపిల్ని తింటుందో
అప్పుడు వుడ్ యాపిల్ లోపల దాని యొక్క పల్ప్ ఉంటుంది కదా, అది ఉంటుంది. కానీ అది బయటకు వచ్చేసిన వెంటనే ఆ పల్ప్ అనేది మాయమైపోతుంది, బయట నుంచి చూడడానికి అలానే ఉంటుంది ఆ వుడ్ యాపిల్. ఇంకా ఆ యాపిల్, వుడ్ యాపిల్కి ఏ కన్నము ఉండదు, ఏ హోలు ఉండదు, ఏ హోల్ పడి ఉండదు, ఏ కన్నము ఉండదు. అలానే ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గరికి ధనం అనేది వస్తుందో, అలానే ఎప్పుడు ఒకళ్ళ దగ్గరికి ధనం అనేది పోతుందో ఒకళ్ళ దగ్గర నుంచి, అది అలా వెళ్ళిపోతుంది అంతే. మనల్ని ఏమంటారు, బీదవాళ్ళని తెలిసి వెళ్ళిపోతుంది ఆ ధనం అంతే. అలానే కౌండిన్య ముని కూడా ఇదే సిచ్యువేషన్ని అనుభవించారు. ఆయన ధనం మొత్తం అపహరించబడిపోయింది, ఆయన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంకా ఎవరైతే ఆయన నుంచి డబ్బులు తీసుకున్నారో అప్పుగా, వాళ్ళు అప్పు తిరిగి ఇవ్వలేదు. అప్పుడు సుశీల గారు చాలా విలపించి ఆవిడ భర్తకి చెప్పారు, ఇదంతా అనంతదేవుడిని నువ్వు ఏమంటారు, అనంతదేవుడి పట్ల అపరాధం చేసావు కాబట్టి ఇలా జరిగింది. ఎప్పుడెప్పుడైతే ఎవరెవరైతే భగవంతుడి పట్ల అపరాధం చేస్తారో వాళ్ళకి అశుభం కలుగుతుంది. ఎప్పుడెప్పుడైతే ఎవరెవరైతే భగవంతుడి పట్ల కానీ భగవంతుడి శుద్ధ భక్తుల పట్ల కానీ అపరాధం చేస్తారో వాళ్ళకి అశుభం కలుగుతుంది అని చెప్తున్నారు. ఇది తెలుసుకున్న ముని చాలా బాధతో ఏం చేశాడు, ఈ అడవులకు వెళ్ళిపోయి ఒక సంకల్పం తీసుకున్నారు. ఏంటి, అనంతదేవుణ్ణి చూసే వరకు మళ్ళీ నేను ఇంటికి తిరిగి రాను అని. అలా చాలా కాలము ఆయన ఎంతో తపస్సు చేశాక భగవంతుని దర్శించుకున్నారు, ఆయన ఆశీర్వాదం సంపాదించుకున్నారు. సో ఈ కథ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కౌండిన్యమునికి సరైన జ్ఞానం ఉన్నప్పటికీ ఆయన వేరే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వలేదు, లేకపోతే ఆ జ్ఞానాన్ని వాడుకుని ఆయన ఉద్ధరించుకోను లేదు. అందుకని ఇలాంటి తెలివైన వ్యక్తి, ఇలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తి, ఇలాంటి జ్ఞానం ఉన్న వ్యక్తిని మనకి దేవకీ మాత పరిస్థితితో పోల్చాలి. భగవంతుడు దేవకీ మాత గర్భంలో ఉన్నప్పటికీ ఆవిడ బయటకి తేజస్సువంతురాలా కనిపించలేదు. అలా ఇంకా ఈవిడ వసుదేవుడు అంత శాస్త్రం తెలిసిన వ్యక్తి కూడా కాదు దేవకీ మాత. ఇంకా అందుకే ఆవిడ ఏంటంటే కొంచెం యాంగ్జైటీలో, కొంచెం బాధలో ఉన్నారు. ఎందుకంటే కంసుడు వచ్చేసి నా బిడ్డను చంపేస్తాడేమో అని. అందుకే వసుదేవుడికి ఎంతైతే ఆనందం ఉదయించిందో, వసుదేవుడు ఎంతైతే ఆనందాన్ని అనుభవించాడో అంత లెవెల్ ఆనందం దేవకీ మాత అనుభవించలేదు. ఎందుకంటే ఆమె తన బిడ్డ రూపంలో చూసుకొని భగవంతుడు అనంతుడు, ఆయన అంటే ఆయనకి జననము మరణము లేదు అనే సత్యం ఆమె తెలుసుకోలేదేమో బహుశా. అంటే అదే ఆవిడకి జ్ఞానం అంతగా లేదు. అదే ఇంకా ఆవిడ చింతలో ఉన్నారు. అసలు ఆయన సంహరించడానికి వస్తున్న భగవంతుడిని కంసుడు ఎలా సంహరిస్తాడు? అదే జ్ఞానం, చింతలో జ్ఞానం అనేది కలగలేదు ఆవిడకి. ఇంకా ఆవిడ చింతలో ఉన్నప్పటికీ భగవంతుడు ఆవిడ లోపల ఉన్నారు, కానీ పూర్తిగా భక్తితోనూ ఇంకా ఎంతో ఆనందంతో ఉన్నారు. కానీ వసుదేవుడితో పోలిస్తే ఆవిడకి వసుదేవుడికి కలిగినంత ఆనందం కలగలేదు. అదనమాట మ్యాటర్. అంటే ఆమె సెల్ఫిష్ ఆనందం పొందుతుంది. ఏంటంటే నేను ఎంత అదృష్టవంతురాని, నా గర్భంలో భగవంతుడు వచ్చాడు అని, భగవంతుడు నా గర్భంలో మోస్తున్నాను అనుకుని ఆనందం ఉంది. అంటే ఇంకా అది భక్తి కదా, ఆమె ప్రార్థన కోసమే కదా భగవంతుడు వచ్చింది, నాకు సంతానంగా రమ్మని కోరుకున్నారు కదా. అది రాధే రాధే అందరికీ.